హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్నారు శ్రీనాథ్ అకిని ఇన్ తెలుగు. ఏంటి ఫ్రెండ్స్, టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును ఫ్రెండ్స్, మీరు చూసినది నిజమే. ఈ భూమి అక్టోబర్ నెలలో అంతమైపోతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన న్యూస్ మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తలు మనకు షాకులు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అక్టోబర్లో భూ వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. భూమికి అతిపెద్ద ఉత్పాతం పొంచి ఉందని, వందలాది తోకచుక్కలు కోట్ల అణుబాంబుల్లో విరుచుకుపడబోతున్నాయని చెబుతున్నారు. అవి భూమికి దగ్గరగా చెక్కలు కొడుతూ 2017లో భూ వినాశనం చేయబోతున్నాయని శాస్త్రవేత్తల పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి ఫ్రెండ్స్. భూగ్రహాన్ని నిబురు అనే గ్రహం ఈ ఏడాది అక్టోబర్లో ప్రపంచం కనుమరుగు కానుందనే వార్తలు షికారు చేస్తున్నాయి ఫ్రెండ్స్. భూగ్రహాన్ని నిబురు అనే గ్రహం ఢీకొట్టేందుకు దూసుకొస్తుందని, తద్వారా భూమి అంతమవుతుందని కొందరు కుట్ర సిద్ధాంతకర్తలు వెల్లడిస్తున్నారు ఫ్రెండ్స్. 2003 నుంచి ఇటువంటి వార్తలు వస్తున్నప్పటికీ వాటిని జనాలు నమ్మటం లేదు. అయినప్పటికీ ఈ సిద్ధాంతకర్తలు ఈ విషయాన్ని మరోసారి వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా డేవిడ్ మీడే అనే రచయిత తన ప్లానెట్ 10 ద ప్లానెట్ 10 2017 అరైవల్ పుస్తకంలో భూమి అంతరించిపోతుందనే విషయాన్ని పేర్కొన్నారు. 100 ఏళ్ల క్రితం కక్షలోకి ఇతర గ్రహాలను నిబురు గ్రహం విచ్ఛిన్నం చేసిందని, ఇప్పుడు మళ్లీ వస్తోందని తెలిపారు. సౌర వ్యవస్థలో ఈ నిబురు గ్రహాన్ని 10వ గ్రహంగా భావిస్తున్నారు. ఈ గ్రహం దక్షిణ ధ్రువం వైపు దూసుకొస్తున్నది. దీని వెంట మరో 7 గ్రహాలు వస్తున్నాయని కుట్ర సిద్ధాంతకర్తలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొంత శాస్త్రవేత్తలు భూకంపంతో పాటు పెను వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ భూకంపం నార్త్ చైనా నుండి మొదలవుతుందని, పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు. మెక్సికో అలాగే మెక్సికన్ గల్ఫ్ దేశాలు చైనా జపాన్లకు భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని, అవి కనుమరుగు కాక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరేబియన్ దేశాలను కూడా ఇందులో చేర్చారు. ఇక అమెరికాలోని కాలిఫోర్నియా 6.5 రీడింగ్తో పెను భూకంపానికి గురవుతుందని, దాని ప్రభావం 30 సంవత్సరాల వరకు ఉండొచ్చని డాక్టర్ మెహ్రాన్ కేసీ అనే ప్రఖ్యాత న్యూక్లియర్ సైంటిస్ట్ చెబుతున్నాడు. అయితే అతను ఇంతకుముందు చెప్పినవన్నీ జరగడంతో ఈ వార్తలు కూడా నిజమయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. చైనాకు భూకంపం వస్తుందని ఇంతకుముందు హెచ్చరించారు. ఆయన చెప్పినట్టుగానే చైనా అతలాకుతలం అయ్యింది. అతను చెప్పిన జ్యోతిష్యం ప్రకారం మెగా సునామీలు సంభవించి ఉత్తర, దక్షిణ కొరియా 2గా విడిపోతాయట. ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయట. ఈ సునామీల ద్వారా 40 మిలియన్ల జనం కనుమరుగవుతారని అంచనా. కేవలం ఉత్తర, దక్షిణ అమెరికాలోనే రాబోయే ఈ భూకంపం ద్వారా 20 మిలియన్ జనాలు దారుణంగా చనిపోతారని ఈ సైంటిస్టు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఇవన్నీ పుకార్లని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ శాస్త్రవేత్తలు చెప్పింది నిజాలయ్యే వరకు వాటిని నమ్మలేం. ఏం జరుగుతుందో ముందు చూడాలి. ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.